ఇంట్లో అయితే ఎవరు బోధించాలి? తల్లి గాని తండ్రి గాని. తిమోతికి ఎవరు బోధించారు? వాళ్ళ అమ్మమ్మ బోధించింది కదా, వాళ్ళ అమ్మ బోధించింది. కాబట్టి ఇందుని వాక్యం ఎవరు బోధించాలి? తల్లిదండ్రులు. సంఘములో పాస్టర్ అట్ట కొట్టి దుమ్ము ఉంటే దులిపేసి తీసుకొస్తారు. అంటే వాళ్ళు చదవటం లేదని బైబిల్. దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ఇదే మాట కీర్తనకారుడు ఎక్కడ రాస్తాడు? మొదటి కీర్తనలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానిస్తున్నావు నువ్వు? వాక్యం ధ్యానిస్తున్నావా? చదువురా సార్ బైబిల్ నేను చదవలేను సార్ అంటే, ఈ దినాల్లో ప్రతి నిత్యం ఉదయం నుంచి సాయం దాకా దేవుని వాక్యము ఏదో ఒక ఛానల్లో వస్తూనే ఉంది. వింటున్నావా? దేవుని వాక్యం వినాలి, ధ్యానించాలి. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును.